దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్వ భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. సమస్త ప్రాణుల యొక్క దేహములు సంహరించబడుతున్నప్పటికీ భారత, ఈ ఆత్మ ఎప్పుడూ చంపబడదు. కావున అలాంటి జీవులను గురించి శోకించవలదు. స్వధర్మమపి చావేక్ష్య న వికంపితుమర్హసి ధర్మార్థి యుద్ధ చేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. నీదైన క్షత్రియ ధర్మము వైపు నుండి ఆలోచించి చూసినప్పటికీ నీవు శోకించుటకు అర్హుడవు కావు. మీలాంటి క్షత్రియునికి ధర్మయుక్తమైన యుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరొకటి లేదు. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖినః క్షత్రియాః పార్థ లభర్తే యుద్ధమీదృశం. అర్జున, అప్రయత్నముగా యుద్ధము చేస్తున్న నీలాంటి ధర్మాత్ములైన క్షత్రియులకు ఇది తెరుచుకున్న స్వర్గ ద్వారము లాంటిది. అలాంటి స్వర్గము ధన్యులు, పుణ్యాత్ములగు రాజులకు మాత్రమే లభిస్తుంది. అథచేత్ స్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతః స్వధర్మం కీర్తించ హిత్వా పాపం అవాప్స్యసి. అలాంటి ధర్మయుక్తమైన యుద్ధమును చేయకుండా ఉన్న నీవు కులధర్మమును విడిచిన వాడివవుతావు, కీర్తిని కూడా కోల్పోతావు. ఇలా కీర్తిని, ధర్మాన్ని రెండు వదులుకొని పాపమును మూటగట్టుకుంటావు.